అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం. గత 98 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీదే చెప్పుకుంటున్నాం. ఈరోజు 99వ ఎపిసోడ్. 99వ ఎపిసోడ్ ఏమిటంటే, ఇది విగ్రహారాధన ఎందుకు చేయకూడదు అన్న దాని మీద. ఇది ప్రతి మానవుడికి చాలా ఆవశ్యకమైనది. కానీ యుగ యుగాల నుంచే ఇది ఆచారంగా ఉండడం వల్ల ఉగ్గుపాల నుంచి ఉగ్గుపాలతోటి దీన్ని ఆ తల్లిదండ్రులు అలవాటు చేయడం వల్ల, సమాజంలో అందరూ దీన్ని అనుసరించడం వల్ల, పెద్దలు పండితులు అనుకున్న వాళ్ళు కూడా దీన్నే ప్రోత్సహించడం వల్ల, వాళ్ళు చేస్తూ ఉండడం వల్ల, ఒకవేళ మనం చెప్పినా దీన్ని వదలలేకపోతున్నారు. దాన్ని కొనసాగిస్తున్నారు. అలా కొనసాగిస్తూ తాము ఎంత నష్టపోతున్నారో అన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు. పండితుల స్థాయి దాటినటువంటి యోగులు, జ్ఞానులు, ఎన్లైటెడ్ పర్సన్స్ లాంటి వాళ్ళు మాత్రమే చెప్పగలరు. మరి అందుకే మీరు చూడండి, స్వామి దయానంద సరస్వతి ఎంతో అధ్యయనం చేసి ఏం చెప్పాడంటే, పూజ మెట్టు కాదు అగడత అన్నాడు. పూజ చేస్తే కనుక నువ్వు పైకి వెళ్తావు అని అనుకుంటున్నావు. కాదు నాయనా, అగడత అంటే గొయ్యిలో పడతావు, పతనం అయిపోతావు, నష్టపోతావు, ఆ జన్మ నష్టపోతావు అని చెప్పాడు ఆయన. ఆయన గొప్ప పండితుడు, గొప్ప జ్ఞాని. ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వాడు, శివభక్తుడు. ఆ కుటుంబం అంతా శివభక్తుడు. అందరికంట ఈయనకి మంచి నిష్ఠ, అనుకున్నది ఏమైనా సాధించాలి, అది ఆయన. అంత పట్టుదల ఉన్నవాడు. వాళ్ళు ఏం చేసేవారంటే, ప్రతి శివరాత్రికి జాగారం చేసేవారు. ఉపవాసము, జాగారం. అక్కడ వాళ్ళు జాగారం ఎలా చేసేవారంటే, రాత్రి పూజాధికాలన్నీ ముగించుకుని రాత్రంతా నిద్రపోకుండా ఆ శివుణ్ణి, అంటే అప్పుడు ఉద్దేశం శివలింగమే శివుడు అనేటువంటి ఉద్దేశం, ఆ శివుణ్ణి మీద దృష్టి పెట్టడం. రాత్రంతా నిద్ర లేకుండా శివుడి మీద దృష్టి ఉంచి కూర్చోవాలి. అదే జాగారం అని చెప్పి వాళ్ళు భావించేవారు. ఇప్పుడేదో ఒకే టికెట్ మీద 2 సినిమాలు 3 సినిమాలు అంటూ చూస్తున్నారు. కానీ వాళ్ళు అప్పుడు ఆ రకంగా చేసేవారు. ఏమైంది, అన్నీ పూజ చేసి కూర్చున్నారు. కానీ అందరూ మెల్లిమెల్లిగా నిద్రలోకి జారిపోయారు. కానీ వీడు పట్టుదల మలాన ఈ దయానంద సరస్వతి కుర్రవాడు నిద్రపోల. అంత పట్టుదల గల చూస్తూ కూర్చున్నాడు.
చూస్తూ ఉంటే ఒక రాత్రి వేళ ఏం జరిగిందంటే, ఎలక ఒకటి ఆ లింగాన్ని ఎక్కి దాని మీద ఉన్నటువంటి పూజా సామాగ్రి, పళ్ళు, అరటిపళ్ళు ఇటువంటివన్నీ ఉంటే వాటినన్నీ తింటూ చిందరవందర చేస్తూ ఆ లింగం పైకి ఎక్కి కిందకి దిగి నానా బీభత్సం చేస్తుంది. చూశాడు ఈయన. ఏంటిది? ఈ క్షుద్ర జంతువు ఇంత బీభత్సం చేస్తుంటే శివుడు ఏమీ మాట్లాడకుండా అలా ఊరుకున్నాడేంటి అనేటువంటి సందేహం అప్పుడు కలిగింది. ఎంత బీభత్సం చేస్తుంది మన మీద. అలా అది ఎక్కితే మనం ఊరుకుంటామా? వెంటనే దాన్ని గెంటేస్తాం, తరిమేస్తాం, అన్నీ చేస్తాం. కానీ శివుడు ఏం మాట్లాడట్లా. అక్కడ ఆయనకి సందేహం వచ్చింది. అక్కడ అంకురించింది. అంటే ఇది శివుడు కాదా? మరి ఎవరిది? ఒక విగ్రహమేనా? నిజమైన శివుడు కాదా? మరి నిజమైన శివుడు అవుతే ఆ క్షుద్ర జంతువు అంత బీభత్సం చేస్తూ ఉంటే ఎందుకు ఆయన యాక్షన్ తీసుకోడు అని ఆలోచించాడు. ఎప్పుడైతే ఆయనలో ఆలోచన మొదలైందో అప్పుడు ఆ దృష్టిలోనే అన్నీ చూసేవాడు. చూస్తూ ఉంటే ఏ రకంగా చూసినా అది శిలతో తయారు చేయబడిన లింగమే కానీ శివుడు కాదు అన్నది అర్థమైంది. శివుడు అయితే అలా ఊరుకుంటాడా? శివుడు మాట్లాడ్డా? అప్పుడు చేసే అభిషేకాలు, ఆ పూజలు ఇవన్నీ చూస్తే నిజంగా చూడండి, ఆ విగ్రహాలకి అభిషేకాలు చేస్తారు. అదే మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు అలా చేస్తే చేయించుకోగలరా? ఏ పూజారులు అయితే అలా చేస్తున్నారో వాళ్ళకి అలా చేస్తే చేయించుకోగలరా? వాళ్ళ పైనుంచి అలా కుంకుమ, పసుపు అవన్నీ వేస్తే వాళ్ళ కళ్ళు ఏమవుతాయి, వాళ్ళకున్న ఇంద్రియాలు అన్నీ ఏమవుతాయి? భరించగలరా? ఏదో పాదాల మీద అంటే చేయించుకుంటారు, కానీ విగ్రహానికి చేసినట్టు చేస్తే చేయించుకోగలరా? ఇవన్నీ ఆలోచించాడు ఆయన. నిర్ణయానికి వచ్చేసాడు ఆయన. ఇది విగ్రహమే కానీ భగవంతుడు కాదు, శివుడు కాదు. వేమన కూడా అదేగా చెప్పాడు. శిలలను చూసి నరులు శివుడని భావించరు. శిల అయినటువంటి ఆ లింగాన్ని చూసి, శిలలు శిలలే కానీ శివుడు కాదు. తనదులోని శివుని తానేలా తెలియడు విశ్వదాభిరామ వినరవేమ. ఆయన తెలుసుకున్నాడు ఆయన. అప్పుడు దయానంద సరస్వతికి ఆలోచన ఏంటంటే, మరి విగ్రహం దైవం కానప్పుడు, దేవుడు కానప్పుడు, శివుడు కానప్పుడు ఈ విగ్రహారాధన ఎందుకు వచ్చింది? ఎందుకు చేస్తున్నారు అందరూ అనేటువంటి సందేహం వచ్చింది. ఆయన గొప్ప పండితుడు కాబట్టి ఆయన ఇంతలా లోతుగా ఆలోచించాడు. పత్రి గారు విగ్రహారాధన వద్దు అంటే ఏదో రకంగా సమర్థిద్దామని చూస్తున్నారు. అటువంటి ఆయన
ఆ విగ్రహంలో ఉన్నాడని భావిస్తూ ఈ విగ్రహాన్ని ఆరాధిస్తే ఆయన ఆరాధించినట్టే అనే ఉద్దేశంతో ఇలా రకరకాలుగా చెప్తారు. విగ్రహం నిగ్రహం కోసం అంట, ఏంటిది, ఇలాగ ఎన్నో సమర్థించుకుంటూ చేస్తున్నారు. దయానంద సరస్వతిలా ఆలోచించలేదు వాళ్ళు. కారణం బుద్ధి వికసించాలిగా, బుద్ధి పనిచేయాలిగా. అది పనిచేయకపోతే ఎంత విశ్లేషణ ఎక్కడ చేస్తారు, విచారణ ఎక్కడ చేస్తారు? నేను అందుకే బుద్ధి వికసింప చేసుకోండి. మనం చెప్పేవి, పత్రి గారు చెప్పేవి ఎంతో బాగా అర్థమవుతాయి. ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం, మన లోపాలు ఎక్కడ ఉన్నాయి, ఏది సరి చేసుకోవాలి, ఏది సరైంది, ఇవన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. నిజంగా మీ బుద్ధి వికసిస్తే మీరు గైడింగ్ మెడిటేషన్ చేయరు, శ్వాస మీద ధ్యాస చేస్తారు. గైడింగ్ మెడిటేషన్ చేశారు అంటే నేను నిక్కచ్చిగా బల్ల బుద్ధి మరీ చెప్తాను, వారి బుద్ధి వికసించలేదని. నిజంగా ఏమాత్రం బుద్ధి ఉన్నా ఎప్పుడో అప్పుడు వాళ్ళకి సందేహం రావాలి. ఏంటిది వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను వింటున్నాను. మనసు పని చేస్తుంది కదా, మనసు పని చేస్తే ధ్యానం ఎలా అవుతుంది? మనసు పని చేయని స్థితే కదా. ఎంచేతంటే ఇప్పుడు కర్తాల యజ్ఞానికి ప్యాంప్లెట్లు వేశారు. ప్రతి ప్యాంప్లెట్లో ధ్యానం చేసే పద్ధతి అని వేశారు. చూడండి, మీ దగ్గరికి వస్తే ఆ ప్యాంప్లెట్ స్పష్టంగా అందులో ఇదే మనకు కనపడుతుంది. వేళల్లో వేలు పెట్టుకుని, కాళ్ళు క్రాస్ చేసుకుని, కళ్ళు మూసుకుని, ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మెల్లిమెల్లిగా ఆలోచన రహిత స్థితి, ధ్యాన స్థితి పొందితే అక్కడ అపారమైన శక్తి రావడం వల్ల ఆ శక్తితో నాడీ మండల శుద్ధి జరిగి అనేకమైన లాభాలు మనం పొందగలుగుతామని ఎంత స్పష్టంగా, ఎవరి వయసు ఎంత, అన్ని నిమిషాలు, రోజుకు 2 సార్లు అని చెప్పి మరి ఆ ధ్యానం చేసే పద్ధతి మరి ఎవరిచ్చారు ఇది? ఆ ప్యాంప్లెట్లో పత్రి గారే కదా. మరి ఎందుకు అలా చెప్పారు? గైడింగ్ చేయమని చెప్పారా? కళ్ళు మూయండి, వాళ్ళు ఏదో గైడ్ చేస్తూ ఉంటారు, మీరు దాన్ని ఇంటూ కూర్చోండి, అదే ధ్యానం అని ఎక్కడా చెప్పలేదే. మరి వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు అంటే బుద్ధి. ఖచ్చితంగా చెప్తున్నాను, మన జూమ్లోకి వచ్చే వాళ్ళందరూ బుద్ధి వికసించి ఉన్నవాళ్లే, కానీ లేకపోతే ఇందులోకి రారు. ఖచ్చితంగా చెప్పగలను. ఇందులోకి రావడం అంటే అంత మామూలు విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. ఎంతో కొంత బుద్ధి వికసిస్తే, అందుకే ఇంకా తీవ్ర సాధన చేసి బుద్ధిని ఇంకా వికసింపజేసుకోండి. ప్రతి దాంట్లోనూ లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీకు ఒక పాయింట్, ఒక కోణంలో మీకు అర్థమవుతే ఇంకా సాధన మీరు పెంచుకుంటే ఇంకా ఇంకా లోతుకి మీరు వెళ్తారు. అది అంచేత ఆయన అప్పుడు ఏం చేశాడంటే, దయానంద సరస్వతి చాలా గొలికేసింది. ఈ విగ్రహారాధన ఇంతమంది చేస్తున్నారు, ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎందుకు వచ్చింది ఈ భూమి మీద ఈ విగ్రహారాధన అన్నది, ఎందుకు వచ్చింది, ఎవరు ప్రవేశపెట్టారు అని వెనక్కి వెళ్ళాడు ఆయన. ఆ పురాణాలు, భగవద్గీత, ఆ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, ఇలాగన్నీ ఆయన మంచి పండితుడు, పాండిత్యం సంపాదించుకున్నాడు. చూసుకుంటూ వెళ్తే వేదాల దాకా వెళ్ళిపోయాడు. అక్కడ అలాగా అన్నిటికీ మూలం చివరికి ఎక్కడికి వచ్చిందంటే వేదాలు. ఎన్నిటికీ మూలం అదే, అందులోంచే ఇవన్నీ వచ్చినాయి.
ఈ విద్యలు ఇవన్నీ కూడా 4 వేదాలు, ఒక్కొక్క వేదంలో 4 భాగాలు, వేదాంగాలు ఇవన్నీ అధ్యయనం చేశాడు ఈయన. చివరికి వేదాల్లోకి వెళ్ళాడు. అందులో తిరగేశాడు. అక్కడ తిరగేస్తే మంత్రాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడా విగ్రహారాధన అన్నది అక్కడ లేదు. వేదాలు విగ్రహారాధన కనపడలా. అప్పుడు మళ్ళా అటు నుంచి వెనక్కి వచ్చాడు. మరి ఎప్పుడు వేదకాలంలో లేనిది ఎప్పుడు ప్రవేశపెట్టబడింది అని చూశాడు అన్నమాట. అప్పుడు ఆయనకి మళ్ళా తిరగేస్తూ ఉంటే, మళ్ళా వెనక్కి వస్తూ ఉంటే, ఎవరో కొంతమంది జైనులు విగ్రహారాధన చేసేవారంట. చేస్తూ ఉంటే జనం దానికి ఆకర్షితులయ్యేవారంట. కారణం ఏంటి అంటే, ఏ మానవుడికైనా కష్టాలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. అది వాళ్ళ వల్ల అవ్వదు. వాళ్ళ వల్ల కాంది ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అన్నది మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఏం చేయాలి? దేవుణ్ణే ఆశ్రయించాలి. దేవుడు ఎవరు అంటే, పూర్వం ఉన్న ఆచారం, ఆయనకు రూపం లేదు కాబట్టి, మరి రూపం లేని దేవుణ్ణి సామాన్యులుగా ఆశ్రయించే విధానం ఏంటో అర్థమయ్యేది కాదు. కానీ అలా విగ్రహారాధన చేసే వాళ్ళని చూసి దానికి ఆకర్షితులయ్యారు. ఈ హిందూ మతాన్ని వదిలేసి ఆ మతం దాంట్లోకి వెళ్ళిపోయారు. చివరికి ఈ మతం అంతా ఖాళీ అయిపోతుంది. పండితులు చూశారు, మనం ఇలాగే వదిలేస్తే ఈ అజ్ఞానపు మూఢజనం అంతా హిందూ మతాన్ని ఖాళీ చేసేస్తారు అని భయపడ్డారు. చేత వీళ్ళు ఎక్కడికి పోకుండా, చెక్కు చెదరకుండా ఉండాలి అంటే మనం కూడా విగ్రహారాధన ప్రారంభించాలని ప్రారంభించారు. మరి విగ్రహారాధన చేయాలంటే ఎలా చేస్తారు? దానికి కొన్ని పద్ధతులు. పూజ ఎలా చేయాలి, దానికి షోడశోపచారం, దానికి కావలసిన మంత్రాలు, అలా అభిషేకాలు, దానికి కావలసిన మంత్రాలు ఇవన్నీ వాళ్ళే పండితులే తయారు చేసి ఆ పద్ధతులు ఇవన్నీ చేసి అలా ప్రవేశపెట్టారు. అప్పుడు అక్కడ అదే విగ్రహారాధన, ఇక్కడ అదే కాబట్టి ఆ స్థితిలో ఉండే వాళ్ళంతా ఇందులో ఉండిపోయారు. అలా వచ్చింది. అది మరి కాలం గడిచే కొద్దీ మూఢ ఆచారంగా ఆచరిస్తూ వస్తున్నారు. కానీ ఎవ్వరూ ఈ పాయింట్ అర్థం చేసుకోవట్లేదు. ఆ విగ్రహం దేవుడు కాదు, ఆత్మే దైవము అన్నది అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు ఇచ్చిన మంత్రాలు చూస్తే ఆత్మదైవం అన్నదే వస్తుంది, కానీ మంత్రాలు కూడా అర్థం చేసుకునే స్థితిలో పామరులు లేరు. వాళ్ళకి ముఖ్యంగా కోరికలు, సమస్యలు, కష్టాలు ఏ కనిపిస్తాయి, కానీ ఇంకా మిగతా వాళ్ళకి అవసరం లేదు. దేవుణ్ణి ఏం చేసుకుంటారు వాళ్ళు? దేవుడి గురించి తెలుసుకుని ఏంటి వాళ్ళకి ఏంటి ఉపయోగం? ఆడుకున్న సమస్య పోతే చాలు. మన ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు కూడా రోగాల కోసం చూస్తారంటే ఆయన జ్ఞానం సంపాదించుకోండి, జ్ఞానం కోసం ధ్యానం రాని మనం అంటే పెద్ద పెద్ద మాస్టర్లే, ఈ బోధలు చేసే మాస్టర్లే అడిగేవారు, నువ్వు రోగం పోకపోతే నువ్వు జ్ఞానం ఎలా చేస్తావు? ముందు నువ్వు
రోగం తగ్గించుకోవాలి కదా అంటే మొత్తం ప్రపంచం అంతా రోగాలతోటే ఉందా? ఎవరో పాపాలు చేసేవాడు, మాంసం తినేవాడు, చెయ్యకూడని పనులు చేసేవాడు, హింస చేసేవాడు, వాడు రోగంతో బాధపడతాడు. ఇంకా మిగతా అందరూ అదేనా? ధ్యానం చేయలేని స్థితిలో ఉన్నారా? ఎవడో ఉన్నాడు, వాడు ధ్యానం చేసి శక్తి పెంచుకుంటే వాడే దాంట్లోంచి అధిగమిస్తాడు. అవి ఏమీ కాకుండా ఏదో గైడింగ్ మెడిటేషన్, ఆ రోగం పోయిందని అనుకో, యాస్ట్రల్ సర్జరీస్, ఇలాగ ఎన్నో చెబుతూ అటువైపు నడిపిస్తున్నారు. మరి వీళ్ళంతా దానికి అట్రాక్షన్ అవుతారు. పూర్వకాలం విగ్రహారాధానికి ఎలా అట్రాక్ట్ అయ్యారో ఇప్పుడు గైడింగ్ మెడిటేషన్కి అలా అట్రాక్ట్ అవుతున్నారు. అసలైన పరబ్రహ్మని పట్టుకోవడం అన్నది అప్పుడు పెద్దాళ్ళు లెక్క చేయలేదు. ఆయన్ని పట్టుకుంటే సమస్తము పొందొచ్చు అన్న విషయం ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినా కూడా ఎవరికి అర్థం కాదు. ఇంతటి గొప్ప గురువు దొరికినందుకు, ఆయన ఉన్నందుకు, ఆయన చెప్పేది అర్థం చేసుకోకుండా ఎంతసేపు ఏమొస్తుంది, ఏం కావాలి అని చెప్పి సంకల్ప ధ్యానాలు, మనీ మెడిటేషన్లు, ఇంకెలా రకరకాలైనటువంటి ధ్యానాలు చేస్తూ ఆ రకమైన మూఢత్వంలో పోయారు. అంచేత అంతటి గొప్పవాళ్ళు, అంత మేధావులు, ఆ యోగత్వం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది చెప్పగలరాళ్ళు. అందుకే పత్రిక అన్నారు, విగ్రహారాధన వద్దు, సత్యారాధనే చెయ్యాలి. పండితులు కూడా చెప్పలేరు. గొప్ప గొప్ప వాళ్ళంతా ఒక ఆశ్రమంలోనే ఎక్కడో ప్రదేశంలో ఉంటారు. ఒక ఆశ్రమం నిర్మించుకుని ఆసక్తి ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తారు. ఆ వచ్చిన వాళ్ళకి ఆయన ఏది చెప్పినా వాళ్ళు గుడ్డిగా ఫాలో అవుతారు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అంటే ప్రజల్లోకి వెళ్తున్నారు. సాధకులు ఆయన దగ్గరికి రావడం కాదు, ఆయనే అందరి దగ్గరికి వెళ్తున్నారు. మరి వెళ్తూ ఉంటే వీళ్ళలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఊరికే కళ్ళు మూసుకో శ్వాస మీద గ్యాస్ అంటే చస్తాడు. అని చేత ఎదువాడిని అలా కూర్చోబెట్టడానికి ఆ మ్యూజిక్ పెడుతూ ఉంటారు. ఆయన పెట్టి ఆయన సమక్షంలో ఆయన ఫ్లూట్తో ఆ వైబ్రేషన్స్ లో కూర్చుంటే అది పర్లా. దాన్ని రికార్డు చేసుకుని ఆ రికార్డు వింటూ ధ్యానంలో కూర్చుంటే ఏముంటుంది ఎఫెక్ట్? సామాన్యుల కోసం, ప్రారంభంలో ఉన్న వాళ్ళ కోసం, కొన్నాళ్ళు అలవాటు అయ్యాక వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు అప్పుడు శ్వాసను పట్టుకుంటారు అని ఆయన భావించారు. అందరూ కొత్త వాళ్ళే, ప్రజల మధ్యకి వెళ్తున్నాడు ఆయన. వాళ్ళు ఊరికే ఆసక్తి కోసం వచ్చిన వాళ్ళు కాదు, జ్ఞానం కోసం వచ్చిన వాళ్ళు కాదు, లాభాపేక్ష, లాభాల కోసం వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఎన్నో రోగాలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, అట్లోంచి బయటపడాలనే తపన. ఎన్నెన్నో చేశారు. అప్పుడు చెప్పాడు, ధ్యానం చేయి, నువ్వు అన్నిట్లోంచి వచ్చేస్తావని. నాకు ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటాయి, ధ్యానం చేస్తే ఏమీ ఉండదంటారు కదా. ఎన్నో రకాలు. భర్తతో ఇబ్బందులు పడేవాళ్ళు, భార్యతో ఇబ్బందులు పడేవాడు, పిల్లలతో ఇబ్బందులు పడేవాళ్ళు. ఎలాగండి ధ్యానం చేస్తే ఏమి ఉండదంటారు కదా. చేస్తున్నానండి, పోవట్లేదండి, వీళ్ళు చేసేని అలా ఉండాలి. మాంసం మానేసావా? నేను మానేశానండి.
వండడం మానేసావా? మరి వండకపోతే ఎలా కుదురుతుందండి? నిన్న ఒక ఆవిడ ఫోన్ చేసి, ఆయన మంచోడేనండి, కానీ కొంచెం కోపం ఎక్కువ అండి. ఏంటమ్మా నీ ప్రాబ్లం? ఇలా ధ్యానం చేయమని ఏది చెప్తూ ఉంటే, నేను పోతాను లేవే, ఇంక నీకు ఏ గొడవ లేదా అంటున్నాడు. మాట్లాడితే చచ్చిపోతాను అంటున్నాడు. ఏం మాట్లాడాలో ఆయనతో నాకు అర్థం కావట్లేదు అంటారు. మొత్తం మీద నీకు సంసారంలో సుఖశాంతులు లేవు ఏ రకంగా అయినా. మాంసం మానేసావంటే మానేశాను. మాంసం వండుతున్నావా అంటే లేదండి. మీ ఆయన మానేశాడంటే లేదండి, ఆయన తింటాడండి. ఈ శ్రావణ మాసం మేము తినమండి. సరే, శ్రావణ మాసం తినవా? ఎప్పుడు తినవా అంటే శ్రావణ మాసం అయ్యాక మా ఆయనకి చెప్పానండి, నీకు కావాలంటే తింటే తిను అని. ఇదేటమ్మా నువ్వు మానేశాను అన్నావు, మీ ఆయనకి తింటే తిను అని సలహా ఎలా ఇచ్చేవాడు? అది ఆయనకి ఇష్టమండి అని. మాంసం బాగా తినమని నువ్వే ఎంకరేజ్ చేస్తే ఆయనకి రజోగుణం ఫుల్గా ఉంటుంది. కోపం లేకుండా ఎలా ఉంటుందమ్మా? ఆ రజోగుణం ఉన్నవాడికి కోపం ఎక్కువ. ఈ భార్యలు ఏంటంటే వాళ్ళ మీద, భర్తల మీద ప్రేమతో బాగా పెడతారు. వాడికి కోడి ఇష్టమని, మేక ఇష్టమని, నాటుకోడి ఇష్టమని, ఏది ఉంటే అది బాగా పెడతారు. అది తినేసి వీళ్ళ మీద తిరగబడతారు. ఏదో పెద్ద ఆడికి ఏదో ఇష్టలు అయిపోవచ్చు అనుకుంటారు. ఆ గుణం అలా తయారైపోతుంది. ఏం చేస్తారు? తినే కోపగించుకోవడం, కొట్టడం, చేయడం, తిట్టడం. ఎందుకు అంత ఆ ఉద్రేకము? ఇదంతా ఎందుకు వచ్చింది? ఇది తినే మాంసాహారం. ఈ విషయం ఆ పెట్టే వీళ్ళకే తెలియదు, భార్యలకే తెలియదు. ఆయనకి నచ్చినవి పెడితే వీడిని బాగా చూసుకుంటాడని వాళ్ళ లెక్క. నచ్చినవి ఇవ్వాలి. శాకాహారంలో ఏనే పెట్టు. నువ్వు బిర్యానీలు, పలావులు చేసి బాగా పెడితే తినేసి నేను తిడతాడు, అంతకన్నా ఇంకేం చేయడు. అందులో కొంచెం ఉప్పు ఎక్కువైనా ఇదైనా అక్కడే తిట్టేస్తాడు తింటూ. వీళ్ళేదో పెద్ద ప్రేమ ఒలకబోసినట్టు, ఆడికి ఏదో చాలా మేలు చేస్తున్నట్టు, ఆడికి ఇష్టమైనవి చేసి ఇస్తున్నట్టు. చాలా గొప్ప వీళ్ళు. మొగుడికి ఏదో బాగా మంచి చేస్తున్నట్టు, ఆడిని నాశనం చేయడం. వీళ్ళు తింటారు, ఆడు కోప్పడితే మళ్ళీ వీళ్ళు కోప్పడతారు. రోజు జుట్టు పట్టుకోవడమే. గదిలోకి వెళ్ళం కొట్టుకుని చావు. ఏమి ఎరగనోళ్ళ బయటకు వచ్చేస్తారు. కొట్టేసుకుంటారు, బయటకు వస్తారు. మళ్ళీ కోడి దగ్గరికి వెళ్ళి దాన్ని కోసుకొచ్చేస్తారు. ఈ కొట్టుకోవడాలు ఎందుకు ఉన్నాయి? ఆ కోడిని కోయడం వల్లే అన్న సంగతి తెలియట్లేదు. ఆ మాంసం తినడం వల్లే, ఆ రజోగుణం వల్లే. నిజంగా భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి అంటే సాత్విక గుణంలోకి రావాల్సిందే. రజోగుణంలో ఉంటే ఉండలేరు, ఉత్తినే వచ్చేస్తుంది కోపం. అప్పటిదాకా బాగానే ఉంటారు. వాళ్ళే అంటారు అప్పటిదాకా బాగానే ఉంటాడండి, సడన్ గా వచ్చేస్తుందండి అంట. కోపం అంటే అంతే, ఆ రజోగుణం యొక్క లక్షణం అదే. అందుకే ఆ గుణం అధిగమించాలి అని చెప్తూ ఉంటాం. దానికి ధ్యానం చేయమంటాం.
గైడింగ్ మెడిటేషన్లో మీ గుణం మారదు, వేషమెత్తు మారదు. సత్యసాయిబాబా వారి భజనలు చేసే వాళ్ళకి ముందు భజనలు అంటేనే ఎక్కి అందులోకి వస్తారు. మెల్లిగా చెప్తాడు ఆయన, భజనలు చేస్తున్నారు, చూలు మారుతున్నారు, అన్నీ చేస్తున్నారు, గుణం మారిందా లేదా చూసుకుంటున్నారా అని అనేవాడు ఆయన. గుణం మారకపోతే ఎందుకు ఇవన్నీ చేయడం? గుణం మారకపోతే ఎందుకు నువ్వు ధ్యానం చేయడం? నువ్వు చేసిన ధ్యానం దేనికి? నువ్వేదో పొద్దునో గంట సాయంత్రం గంట ధ్యానం చేస్తే నీ గుణం మారిపోతుంది అనుకుంటున్నావా? ఎందుకు మేము భీమవరం భీమవరం అని పదే 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 ఎందుకు చెప్తున్నాం? మీరు కొన్ని నెలల పాటు ఆ భీమవరంలో పాల్గొంటే గంటలు గంటలు ఇంటికాడ కూడా కూర్చుని చేయగల స్థాయికి మీరు వచ్చి ఆ సాధన అంత తీవ్రంగా మీరు చేస్తే మీ లోపల మార్పు వస్తుంది. అది రావాలి ఫస్ట్. ఈ లాభాలు ఆ లాభాలు ఆ అనుభవాలు ఈ అనుభవాలు ఏం చేసుకుంటారు? ఇవన్నీ మీ ప్రవర్తనలో మార్పు రాకుండా, మీ గుణంలో మార్పు లేకుండా, మీ మాటలు చేతల్లో మార్పు రాకుండా ముందు అది కావాలి, దాని తర్వాత ఇవన్నీ. అంచేత గుర్తుపెట్టుకోండి, ఈ విగ్రహారాధన మీరు అలా చేస్తూ ఉంటే మీ గుణం ఏమీ మారదు. విగ్రహం దేవుడు కాదు, ఆత్మే దైవము, ఆత్మే భగవంతుడు అని అర్థం చేసుకోండి. ఆత్మను మీరు ఆశ్రయించాలి, శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఖచ్చితంగా మీలో గొప్ప మార్పు వస్తుంది. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.